హలో ట్రైనీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వే స్మార్ట్. ఎలా జరుగుతుంది మీ ట్రైనింగ్? ఐ హోప్ మీ అందరికీ ట్రైనింగ్ బాగానే జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఈ పాటికి ఈ వీక్లో మీరందరూ ఫీల్డ్ క్లాస్లో ఉండి ఉంటారు అనుకుంటున్నాను. దానికంటే ముందు మీరు ఏమేమి నేర్చుకుని ఉంటారు? న్యూమరికల్స్ అండ్ న్యూమరికల్ కన్వర్జన్స్, ఎలా రూపీస్ టు అనాస్ని క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ ఒక టిప్పన్ అంటే ఏంటి, అండ్ ఇంకా దాంట్లో బేస్ లైన్ ఏంటి, లాంబ్ ఏంటి, రూంది ఏంటి, ఫీల్డ్ లైన్స్ ఏంటి, వీటన్నిటి గురించి మీకు ఈ 1 వీక్లో ఇంత ముందుకు మీ సెంటర్స్లలో ఏవైతే మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో మీకు ట్రైనింగ్ జరుగుతుందో అందులో మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. దానికంటే ముందు కూడా మీరు తెలుసుకున్నారు నా వీడియోస్ ద్వారా. సో అది మీకు హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి మీకు మీ టిప్పన్ బుక్లో ఉన్న ఫస్ట్ టిప్పన్ని క్యాలిక్యులేట్ చేయబోతున్నాను. చాలామంది ఈ టిప్పన్ని సాల్వ్ చేశారు. ఎవరైతే సాల్వ్ చేయలేదో, ఎవరైతే దాంట్లో కాన్ఫిడెంట్గా లేరో, ఇది నేను చేసింది కరెక్టా లేకపోతే రాంగా, నాకు వచ్చిన ఏరియా కరెక్టా రాంగా అని మీరు క్లారిఫై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మీ ఫస్ట్ టిప్పన్లో చాలామంది ఒక దగ్గర మీరు డిఫికల్టీ ఫేస్ చేసి ఉంటారు. అది ఎక్కడో ఐ కెన్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఉంటుందంటే వజై, షాలిం దగ్గర ఉంటుంది. అసలు ఈ వజై అని షాలిం అంటే ఏంటి? మాకు ఇప్పటి వరకు మీరు షాలిం వజై గురించి చెప్పారు, కానీ మాకు అంతగా అర్థం కాలేదు అప్పుడు. ఇప్పుడు మేము ఒక్కొక్క టిప్పన్ని సాల్వ్ చేస్తుంటే మాకు అది అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు దాన్ని క్లియర్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మీకు ఒకవేళ కనుక షామిల్ వజై వచ్చాయనుకో మీ టిప్పన్లో, దాన్ని ఏ టెక్నిక్ యూజ్ చేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ వరకు ఈజీగా నేను అండర్స్టాండ్ చేయగలుగుతాను. కానీ టిప్పన్స్ అనేవి 2, 3, 4, 5 ఇలా డిఫరెంట్ సర్వే నెంబర్స్తో కలిసి ఒకటి టిప్పన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న టిప్పన్ వచ్చేసి ఓన్లీ 1 సర్వే నెంబర్. బట్ మీకు ఒరిజినల్గా టిప్పన్ చూసుకుంటే కనుక ఆ టిప్పన్ వచ్చేసి డెఫినెట్గా మీకు 3, 4 సర్వే నెంబర్స్ కలిపి ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మనం క్యాలిక్యులేషన్, ఈ టిప్పన్ స్కేల్కి ప్లాటింగ్, అండ్ ఇందులో షామిల్స్ ఏంటి, వజైస్ ఏంటి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా ఇక్కడే క్లోజ్ చేసేసి అర్థం చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా పాస్ అవ్వాలని చెప్పేసి హోప్ చేద్దాం. సో ఈ టిప్పన్ని సాల్వ్ చేయడం కంటే ముందు మనం దీంట్లో కనిపెట్టాల్సినవి ఏంటి? ఈ టిప్పన్ మీకు ఇచ్చిన టిప్పన్ బుక్స్ ఉన్నాయి కదా, ఆ టిప్పన్ బుక్లో ఉన్న ఫస్ట్ టిప్పన్ ఇది. సో మనం ఎప్పుడైనా కానీ ఫీల్డ్ లైన్స్ పైన రిలై కావాలని చెప్పాను. ఫీల్డ్ లైన్స్ పైన ఉంటే కనుక, అంటే ఫీల్డ్ లైన్స్ని ఫాలో అవుతూ వెళ్తే కనుక మనకి ఏది ఏ షేప్ ఫామ్ అయిందో అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఒక 9 టేబుల్ కాలంని యూజ్ చేస్తాం. ఓకే, ఈ 9 టేబుల్ కాలంలో ఏమేమి ఉంటాయి? చాలామంది చాలా ఇన్స్టిట్యూట్స్లలో అటు ఇటు చెప్తున్నారు. ఏదన్నా ఒకటి ఫాలో అవ్వండి. మాకు ఇది తాలీంలో చెప్పారు. ఎందుకంటే ఎగ్జామ్లో ఎలా రాస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఎలా రాస్తే రిప్రజెంటేషన్ నీట్గా ఉంటుంది అన్నప్పుడు చెప్పారు. సో అందుకనే ఇది ఫాలో అవ్వడం వల్ల మీకు కరెక్షన్ దగ్గర ఎటువంటి ఇబ్బంది రాదు. సో ఫస్ట్ మనం డీటెయిల్గా ఈ 9 టేబుల్ కాలం గురించి డిస్కస్ చేసుకుందాం. 9 టేబుల్ కాలం. ఫస్ట్ కాలం వచ్చేసి చాల్తా నెంబర్ లేదా సర్వే నెంబర్. చాల్తా నెంబర్ అంటే ఏంటి? చాలామందికి చాల్తా నెంబర్ ఏంటో తెలీదు. మీకు టిప్పన్లో తెలుగులో లేదా హిందీలో ఇలా మెన్షన్ చేసి ఉంటుంది. ఎందుకు అలా మెన్షన్ చేసి ఉంటుందనంటే, ఎప్పుడైతే ఒక సర్వేయర్ తను సర్వే చేసినప్పుడు ఒక సర్వే ఫీల్డ్ని తనకి అనుకూలంగా ఉన్న నెంబర్ని వేసుకునేవాడు. అలా వేసుకున్న నెంబర్నే చాల్తా నెంబర్ అనేది. సర్వే నెంబర్ అంటే మీ సర్వే అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫార్మర్కి లేదా ఒక ఓనర్కి పర్మనెంట్గా ఇచ్చే నెంబరే సర్వే నెంబర్.
సెకండ్ వచ్చేసి వస్లా వస్లా నెంబర్. అండ్ థర్డ్ వచ్చేసి వస్లా షేప్. వస్లా నెంబర్ అండ్ వస్లా షేప్ అంటే ఏంటి? ఏవైతే మనకి టిఫిన్లో మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడం కోసం డివైడ్ చేసుకున్న జామెట్రికల్ ఫిగర్స్ ఉన్నాయో వాటిని మనం వస్లా అంటాం. జామెట్రికల్ ఫిగర్. జియోమెట్రికల్ ఫిగర్స్ అంటే ఏంటి? ఇందులో ఉన్న ట్రయాంగిల్, ట్రెపీజియం, వాటిని మనం జామెట్రికల్ ఫిగర్స్ అంటాం. అలాగే వాటికి మనం నెంబరింగ్ అనేది ఇచ్చుకుంటాం. ఎందుకు? మనం క్యాలిక్యులేషన్ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసిన పార్ట్ ఉందో అది మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం నెంబర్స్ అనేవి ఇచ్చుకుంటాం. అలాగే షేప్స్ కూడా ఇస్తాం. ఇప్పుడు నేను దీనికి నెంబరింగ్ ఇస్తాను ఒక్కొక్క దాని వారీగా. వస్లా నెంబర్ 1, వస్లా నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అండ్ నెంబర్ 6. ఎక్కడో ఏదో వదిలిపెట్టారు సార్ మీరు అని అంటారు కదా. వదిలిపెట్టాను. దానికి ఎందుకు సీరియల్గా నెంబర్ ఇవ్వలేదంటే అది సీరియల్గా వెళ్ళే నెంబర్ కాదు, అది V1. మీకు ఒకవేళ కనుక ఈ వీడియో క్లియర్గా కనిపించకపోతే మీకు యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్లో జూమ్ చేసుకొని చూడండి. నెంబర్స్ని నేను ఎప్పుడైతే మార్కర్ని ఒక దగ్గర పాయింట్ చేస్తానో అప్పుడు దాన్ని అక్కడ జూమ్ చేసుకోండి. అండ్ క్వాలిటీని కూడా 720 పైనే పెట్టుకోండి. అప్పుడే మీకు నెంబర్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. ఓకే. దీనికి చాల్తా నెంబర్ వచ్చేసి నేను దీనికి 03 అని ఇస్తాను. రైట్, డన్. ఇప్పుడు మనకి ఇందులో వస్లా అయిపోయింది, షేప్ అయిపోయింది, నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రూంది, దెన్ టోటల్ రూంది, హాఫ్ రూంది, RUNDI, లాంబీ, టోటల్ లాంబీ, టోటల్ ఏరియా ఇన్ స్క్వేర్ లింక్స్. చాలామంది డైరెక్ట్గా అనాస్ని కన్వర్ట్ చేయడం కంటే ముందే, మెట్రిక్స్లో కన్వర్ట్ చేయడం కంటే ముందే క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. ఒకవేళ కనుక మీరు అలా క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మీకు ప్లాటింగ్ అనేది చేయడం రాదు. మీరు ప్లాటింగ్ చేయాలంటే డెఫినెట్గా వాటిని మెట్రిక్స్ లింక్స్లోకి తీసుకుంటేనే మీరు ప్లాటింగ్ చేయగలుగుతారు. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఉన్న టిప్ని వచ్చేసి మెట్రిక్ లింక్స్లో ఉన్నాయి. సో మెట్రిక్ లింక్స్లో కనుక లేకపోతే మీరు ప్లాటింగ్ చేయలేరు. రైట్. ఫస్ట్ వచ్చేసి మనకి చాల్తా నెంబర్ ఎంత ఉంది? 3. వస్లా నెంబర్ 1 అండ్ షేప్ వచ్చేసి ట్రయాంగిల్. రైట్. ఇప్పుడు దీనిలో రూంది ఎంత? మీకు లాంబీ అంటే ఏంటో తెలుసు, అండ్ దెన్ రూంది అంటే ఏంటో కూడా తెలుసు. తెలియకపోయినా ఏం టెన్షన్ లేదు, నేను చెప్తాను మళ్ళీ. వర్టికల్గా ఏదైతే లాంగెస్ట్ లైన్ వెళ్ళిందో దాన్ని మనం లాంబీ అంటున్నాం. ఆ లాంబీకి టచ్ అయ్యి ఎక్కడైతే 90 డిగ్రీస్ని ఫామ్ చేస్తూ కట్ అయ్యి వెళ్ళిన లైన్ని రూంది అంటున్నాం. సింపుల్. హారిజంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్. వర్టికల్ లైన్ వచ్చేసి లాంబీ, హారిజంటల్ లైన్ వచ్చేసి రూంది. అండ్ ఇలా డార్క్ లైన్తో రిప్రజెంటేట్ చేసిన వెళ్ళింది ఫీల్డ్ లైన్. రైట్. దీనిలో మనకి రూంది ఎంత? 240 రూంది. టోటల్ రూంది ఇంకేమైనా ఉందా? లేదు, కాబట్టి జస్ట్ 240. హాఫ్ రూంది ఎంత? 120. ఈ రూందిలో, ఈ టోటల్ రూందిలో హాఫ్ రూంది చేస్తే 120. అండ్ ఇంకో విషయం, మీరు ఎప్పుడైతే రూపీస్ అనాస్ని మెట్రిక్ లింక్స్లోకి కన్వర్ట్ చేస్తున్నారో ఆ టైంలో మీకు పాయింట్ చేంజ్ వస్తుంది. లైక్ సపోజ్ ఇప్పుడు మీకు 236.786 అనే నెంబర్ అనే వాల్యూ వచ్చింది. మీరు అన్నిటికీ కొన్ని సెంటర్స్లలో డెసిమల్ పాయింట్స్ని తీసుకొని చేస్తున్నారు. అలా డెసిమల్ పాయింట్స్ని తీసుకొని చేయడం వల్ల మీరే మీ టైంని వేస్ట్ చేసుకుంటారు. సో అలా చేయకుండా రౌండ్ ఫిగర్గా తీసుకోండి. ఒకవేళ డెసిమల్ పాయింట్ అనేది 5 ఎబో వస్తే రౌండ్ ఫిగర్ తీసుకోండి. ఒకవేళ 5 బిలో వస్తే ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ని అక్కడ ఇన్సర్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ కనుక ఆ డెసిమల్ పాయింట్ని ఎంటర్ చేయడం కన్నా
ఆ డెసిమల్ పాయింట్ ఎంటర్ చేయకుండా వాల్యూ కనుక ఎంటర్ చేస్తే సపోజ్ సేమ్ ఇదే 238 ఉంది, 238.786 ఉంది. మీరు క్యాలిక్యులేటర్లో టైప్ చేసేటప్పుడు 238.7.86 అనేది మీరు పొరపాటున కొట్టేశారనుకోండి, మొత్తం క్యాలిక్యులేషన్ అంతా పోతుంది. సో ఇలాంటి ఎర్రర్ మీకు టిప్పన్ క్యాలిక్యులేషన్లో రాకుండా ఉండడానికి రౌండ్ ఫిగర్సే తీసుకోండి. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే కూడా మీకు ఇచ్చిన టిప్పన్ బుక్లో కూడా ఎక్కడ కూడా పాయింట్ డెసిమల్ పాయింట్స్ మీకు ఎక్కడ కనిపించవు. మెట్రిక్ లింక్స్లు అనేవి డైరెక్ట్గా ఉంటాయి. సో మీరు రౌండ్ ఫిగరే తీసుకోండి, మీ మంచిగా చెప్తున్నాను. నెక్స్ట్ లాంబీ వచ్చేసి కూడా 120, టోటల్ లాంబీ కూడా 120. నాతో పాటు క్యాలిక్యులేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు. 120 into 120. డన్. మనకి ఈ ఏరియా కంప్లీట్ అయిపోయింది టోటల్గా. వన్ సెకండ్. ఈ ట్రయాంగిల్ ఏరియా మొత్తం మనకి వచ్చేసింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ట్రెపిజియం చేద్దాం. ఈ ట్రెపిజియంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 రుందులు ఉంటాయి. ట్రయాంగిల్లో మాత్రం ఒకటే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, గన్ షాట్గా మీకు యూజ్ అవుతుంది. సో వస్లా నెంబర్ వచ్చేసి 2 అండ్ వస్లా షేప్ వచ్చేసి ట్రెపిజియం. ఇందులో రూంది 2 ఉన్నాయి, 240 అండ్ 460. 240, 460 ఇలా కింద మీద రాసుకోండి. పక్కన పక్కన రాయడం వల్ల మీకు కాలం సరిపోదు అండ్ ప్లస్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకు కూడా క్లియర్గా కనిపించదు. సో కిందికి రాసుకోండి. ఇలా రిప్రజెంటేట్ చేశారంటే దాని అర్థం ప్లస్ అని. దీని లాంబీ వచ్చేసి 180 అండ్ 260. దిస్ ఈజ్ 440, 445. ఈ టేబుల్లో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. హాఫ్ రూందీని టోటల్ లాంబీతోని మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. టోటల్ ఏరియా ఇన్ స్క్వేర్ లింక్స్ రావడం కోసం మనం హాఫ్ రూందీని టోటల్ లాంబీని మల్టిప్లై చేస్తే మనకి స్క్వేర్ లింక్స్లోకి వాల్యూ అనేది వస్తుంది. సేమ్ ఇప్పుడు ఈ 350 కూడా దీంతో మల్టిప్లై చేస్తే 154,000. రైట్. నెక్స్ట్ థర్డ్ వస్లా నెంబర్ 3. వస్లా నెంబర్ 3 వచ్చేసి కూడా ట్రెపీజియం. ఇప్పుడు మనకి ఇది కూడా అయిపోయింది. ఇది ఎందుకు వేస్తున్నానంటే మీకు లాస్ట్కి అర్థమవుతుంది. వెయిట్, ఇవన్నీ కంప్లీట్ చేసేస్తున్నాం మనం. ఫుల్ ఏరియా ఇదంతా, ఇది కూడా ట్రెపీజియం. ఇందులో 460 అండ్ 200 ఉంది. $660 and 330, 180, 145 and 295, 145 and 295. లాంబీ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటున్నాం కాబట్టి 295 అండ్ 145. 440 ఇది కూడా 330తో మల్టిప్లై చేస్తే 145,200. మనకిప్పుడు ఈ ఏరియా కూడా అయిపోయింది. రైట్. ఎక్కడి వరకు అయిపోయింది మనకి ఏరియా? ఇదంతా అయిపోయింది. లాస్ట్లో దీన్ని మీకు క్లారిఫై చేస్తాను, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఫోర్త్ వచ్చేసి ఈ ఫోర్త్ని కూడా లాస్ట్లో క్యాలిక్యులేట్ చేస్తాను. వెయిట్. ఫిఫ్త్ చూసుకుందాం. ఫిఫ్త్ కూడా ట్రెపీజియం 320 అండ్ 160. ఈ రెండింటిని ప్లస్ చేసుకుంటే
480. నెక్స్ట్ హాఫ్ ఉంది 240, లాంబి వచ్చేసి 260 అండ్ 145. 260, 145, 260, 405. మల్టిప్లై చేస్తే 240, 972000 లింక్స్. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి ట్రయాంగిల్, మీకు తెలిసిందే రుంది ఏంటో లాంబి ఏంటో. రుంది వచ్చేసి 320 అండ్ టోటల్ రుంది కూడా 320. ఇఫ్ ఇట్ ఈస్ హాఫ్ 160, లాంబి వచ్చేసి 120 అండ్ 180. టోటల్ లాంబి వచ్చేసి 300 ఇంటూ హాఫ్ ఉంది 160, 48000. ఓకే, ఇప్పుడు మనకి ఎంత అయిపోయింది, ఇది కూడా అయిపోయింది అండ్ ఇది కూడా అయిపోయింది. ఈ షేప్స్ అన్నీ అయిపోతున్నాయి. మనం ఈ షేప్స్ అన్నిటిని మెజర్ చేసేసాం. మెజర్ చేయని షేప్స్ ఇంకా 2 ఉన్నాయి మనకి. ఏంటివి అవి? ఫస్ట్ మనం దీన్ని మెజర్ చేద్దాం. ఈ ఏదైతే ఈ చిన్న పార్ట్ ఉందో ఈ చిన్న పార్ట్ని మెజర్ చేద్దాం. దీంట్లో రూంది వచ్చేసి 160, ఇది ట్రయాంగిల్ 160, టోటల్ రూంది వచ్చేసి 160, హాఫ్ రూంది వచ్చేసి 80 అండ్ లాంబి వచ్చేసి మీకు ఈ పాయింట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది. ఇదంతా అది మొత్తం తీసుకోవాలి. అది ఎందుకు మొత్తం తీసుకోవాలో కూడా చెప్తాను. వెయిట్ అండ్ వాచ్. 295 ఇంటూ 80, 23600. కమ్, ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా కానీ మనం ఫీల్డ్ లైన్స్ పైన వెళ్తేనే మనకి అది ఏ షేప్ ఫామ్ అయిందో అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి ఇలా ఫీల్డ్ లైన్ అనేది వెళ్ళింది ఇక్కడ. సేమ్ ఇది 160 అండ్ ఇది 200. ఫీల్డ్ లైన్ ఎలా వెళ్ళిందో మీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏం షేప్ ఫామ్ అయింది? చాలామంది ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, ఈ 2 ట్రయాంగిల్స్ని రూంది తీసుకొని అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ లాంబి ఇస్తే దాన్ని ఇందులో క్యాలిక్యులేట్ చేసేస్తాం కదా అని అనుకుంటున్నారు. అది రాంగ్. అసలు ఇక్కడ ఎటువంటి షేప్ అనేది ఫామ్ కాలేదు. ఇది ఒక జెడ్ బెండ్. ఇది ఒక జెడ్ బెండ్. జెడ్ బెండ్ అని మనం ఎలా గుర్తించాలి? ఎప్పుడైతే ఒక ఫీల్డ్ లైన్కి, ఇప్పుడు ఇది ఫీల్డ్ లైన్ కదా, ఈ ఫీల్డ్ లైన్ దీన్ని ఆఫ్సెట్ వెళ్ళి ఇదే బేస్ లైన్ టచ్ అయింది అండ్ మళ్ళీ ఇదే ఆఫ్సెట్ వచ్చి మళ్ళీ దీనికి టచ్ అయింది. సో ఇలా టచ్ అయినప్పుడు ఇక్కడ ఒక జెడ్ బెండ్ అనేది క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అయినప్పుడు ఇది కటింగ్ పాయింట్ అవ్వదు, ఇది పాసింగ్ పాయింట్. ఇది ఓకే, ఇది పాసింగ్ పాయింట్ అంటే దాని అర్థం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటే డిస్టెన్స్, అది 295. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి? మీకు ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ పైనున్న ఏరియా కావాలి. ఈ పైనున్న ఏరియా కావడం కోసం ఈ ఆఫ్సెట్ 160 అనే ఆఫ్సెట్ని తీసుకున్నాను, 160 హాఫ్ అండ్ లాంబి మాత్రం మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో మొత్తం తీసుకున్నాను. మీకు ఇలాంటి జెడ్ బెండ్ వచ్చినప్పుడు పైన ఏరియా కావాలన్నప్పుడు పైన ఆఫ్సెట్ తీసుకోండి, కింద ఏరియా కావాలన్నప్పుడు కింద ఆఫ్సెట్ తీసుకోండి. కానీ లాంబి మాత్రం రెండిటికి కామన్గా 295 ఉంటుంది. ఇందులో మీరు ఇంకోటి గుర్తించాల్సింది ఏంటంటే షామిల్ అండ్ వజై. ఈ షామిల్ అండ్ ఈ వజైలో ఇప్పుడు ఈ ట్రెపీజియాన్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ చిన్న పార్ట్ అనేది ఇందులో యాడ్ అయిపోయింది ఈ ట్రెపీజియంలో. కానీ ఈ సర్వే నెంబర్ 3 అతంది ఈ పార్ట్ కాదు. ఏదైతే ఈ కింద ఈ చిన్న పార్ట్ ఉందో ఇది ఇతంది కాదు. ఎందుకు అతంది కాదనంటే ఏదైతే ఫీల్డ్ లైన్
లోపల ఉందో దాన్ని మనం షామిల్ అని అంటాం. ఏదైతే ఫీల్డ్ లైన్ బయట ఉందో దాన్ని మనం వజయ్ అని అంటాం. దాన్నే తీసేయడం, యాడ్ చేయడం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ ట్రెపీజియంలో ఈ చిన్న ఏరియా కూడా యాడ్ అయింది మనకి ఈ థర్డ్లో. సో ఈ చిన్నదాన్ని తీసేయడం కోసమే మనం వజయ్ చేస్తున్నాం. ఎలా చేస్తాం దాన్ని? అది ఈ సర్వే నెంబర్ 3 అతనిది కాదు ఈ ఏరియా. సో అందుకనే దాన్ని మనం తీసేస్తున్నాం. V1 వచ్చేసి ట్రయాంగిల్. ఏం చెప్పాను, ఇలాంటి జెడ్ బెండ్ వచ్చినప్పుడు మీకు ఇప్పుడు ఈ కిందున్న ఏరియా కావాలి. ఈ కిందున్న ఏరియా కావాలన్నప్పుడు ఆఫ్సెట్ మాత్రం 200 తీసుకుంటున్నాం. దీనిది హాఫ్ టోటల్ అండ్ హాఫ్. ఇప్పుడు లాంబీ మాత్రం మొత్తం తీసుకుంటున్నాం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఒకవేళ మధ్యలో మధ్యలో మీకు 2-3 పాయింట్స్ కూడా ఉంటాయి. ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ అవ్వకుండా కూడా వస్తుంది. ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని లాంబీ పాయింట్స్ని తీసుకోవాల్సిందే. 295 ఇక్కడ కూడా చూడండి, 295 ఇక్కడ కూడా 295. బట్ ఆఫ్సెట్ అనేది ఇక్కడ 160, 160. ఇక్కడ ఆఫ్సెట్ అనేది 200. ఎక్కడ మీకు జెడ్ బెండ్ కనిపించినా సేమ్ ఇదే ఫాలో అయిపోండి, మీకు అక్కడ క్యాలిక్యులేషన్ అనేది అయిపోతుంది. అండ్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో క్యాషియోని అలౌ చేయము అని చెప్పేసి అంటున్నారంట. మీరు కనుక వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళు చెప్పినట్టుగా చేస్తుంటే మీరే క్యాలిక్యులేటర్ని లోపలికి తీసుకెళ్ళారు. సింపుల్గా వాళ్ళకి ఒకటే చెప్పాలి, ఏంటంటే ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వాళ్ళకి మీరు క్యాలిక్యులేటర్ ఇచ్చారు. కానీ నేను ఎఫర్ట్ చేయగలుగుతున్నాను కాబట్టి, అండ్ నా దగ్గర నేను బీటెక్ చేశాను, నా దగ్గర ఇంతకుముందు నుంచి క్యాలిక్యులేటర్ ఉంది. సో నేను ఆ క్యాలిక్యులేటర్ తెచ్చుకోవడం వల్ల మీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి గట్టిగా అడగండి. క్యాలిక్యులేటర్ని అలౌ చేస్తారు, క్యాషియో క్యాలిక్యులేటర్ని. మేమైతే మా ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు ఇదే క్యాషియోని యూజ్ చేశాను, మమ్మల్ని ఎవరు ఏమీ అనలేదు. సో డన్. మొత్తం క్యాలిక్యులేషన్ని కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు అసలైన మెయిన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. అన్నీ మనం 9 టేబుల్ కాలంలోకి ఎంటర్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి? ఏమైతే షామిల్స్ వచ్చాయో పైన రాసుకోండి షామిల్, కింద రాసుకోండి వజయ్. ఎక్కడి నుంచి అయితే మీకు వజయ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వజయ్ అని రాసుకోండి. ఎక్కడి నుంచి అయితే మీకు షామిల్ స్టార్ట్ అవుతుందో అక్కడ షామిల్ రాసుకోండి. వీటన్నిటిని ప్లస్ చేయాలి. ప్లస్ 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 అండ్ ఇది మాత్రం మైనస్. ఫాస్ట్గా చేస్తాను. 15400 145,200. టోటల్ షామిల్ 482400 square links and total వజయ్ వచ్చేసి 29500 స్క్వేర్ లింక్స్. ఏదైతే మనకి వజయ్ ఉందో ఆ వజయ్ని మనం షాలిం నుంచి తీసేయాలి. అంటే -29500. టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 452900 స్క్వేర్ లింక్స్. ఎక్కడైతే మీకు వీడియో కనిపించట్లేదో, ఎక్కడైతే మీకు క్లారిటీగా అనిపించట్లేదో అక్కడ మీరు మీ వీడియో క్వాలిటీని పెంచుకొని జూమ్ చేసుకొని చూసుకోండి, క్లియర్గా కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఫస్ట్ హెక్టార్స్. మనకు 1920 నుంచి 1970 వరకు ఏరియా అనేది చాలామందికి ఓనర్స్కి హెక్టార్స్లో చెప్పేది. ఎందుకనంటే ఆ టైంలో వాళ్ళకి చాలా పెద్ద ఏరియా, చాలా ఎక్స్టెంట్ ఉండేది కాబట్టి అంత ఎక్స్టెంట్ని ఎకర్స్లో చెప్పడం కన్నా హెక్టార్స్లో చెప్పడంలో వాళ్ళకి కొంచెం ఈజీగా ఉండేది. అందుకని ఫస్ట్ మనం హెక్టార్స్ నుంచి, గుంటాస్ నుంచి, ఎకర్స్ నుంచి, సెంట్స్ నుంచి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెక్టార్స్కి వద్దాం. 1 హెక్టార్కి 2,50,000 స్క్వేర్ లింక్స్.
మనకి ఏదైతే వచ్చిన స్క్వేర్ లెంగ్త్ ఉందో దాన్ని 2,50,000తోని డివైడ్ చేస్తే 1.8116 హెక్టార్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ హెక్టార్స్ని గుంటాస్లోకి మార్చుకోవడానికి గుంటాస్ 1.8116 ఇంటూ 98.8424తోని మల్టిప్లై చేయాలి. అలా మనకి మల్టిప్లై చేసినప్పుడు 179.0628 4 డెసిమల్స్ వరకు తీసుకోండి, ఎనఫ్. నెక్స్ట్ ఈ గుంటాస్ని ఎకర్స్లోకి మార్చుకోవాలనంటే 1 ఎకర్కి 40 గుంటాస్. ఈ 40తోని వచ్చిన వాల్యూని డివిజిబుల్ చేస్తే, వచ్చిన గుంటాస్ని డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎకర్స్లోకి అండ్ సెంట్స్లోకి వస్తుంది. 4.4765 సెంట్స్ అండ్ ఇది ఎకర్స్. మనం ఇంకా గుంటాస్లో కన్వర్ట్ చేయలేదు పూర్తిగా. ఈ సెంట్స్ని గుంటాస్లో కన్వర్ట్ చేయడానికి వచ్చిన ఈ 2 డెసిమల్ పాయింట్స్ని 0.47 ఏదైతే ఈ 2 డెసిమల్ ఉందో దానికి 0 పాయింట్ యాడ్ చేసి 40తోని మల్టిప్లై చేస్తే మనకి ఒక వాల్యూ అనేది వస్తుంది. వచ్చిన ఈ వాల్యూని ఎకర్స్ 418 గుంటాస్. సో మన క్యాల్కులేషన్ అయిపోయింది. నాకు వచ్చిన ఆన్సర్, మీకు వచ్చిన ఆన్సర్ ఒకటే అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇందులో ఎక్కడైనా డిఫరెన్స్ అని అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అందులో ఈ పాయింట్ దగ్గర పోయింది సార్ అక్కడ చూపించండి అని అడిగితే డెఫినెట్గా చూపిస్తాను. అండ్ చాలామంది పైసాస్లో కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఏదైతే మనకి ఈ పాయింట్ పక్కన వచ్చిన ఈ వాల్యూ ఉందో దాన్ని మనం పైసాలో కూడా చెప్పచ్చు. లైక్ 4 ఎకరాల 18 గుంటల 8 పైసలు అలా కూడా చెప్పచ్చు. బట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ పైసా అనే క్యాలిక్యులేషన్ చేయరు. ఓన్లీ మనకి ఎన్ని ఎకర్స్ వచ్చాయి, ఎన్ని గుంటాస్ వచ్చాయి, అండ్ మీ ప్రజెంటేషన్ ఎలా ఉంది. మీ ప్రజెంటేషన్ కనుక నీట్గా ఉంటేనే మీకు మార్క్స్ అనేది ఈజీగా పడిపోతాయి. మీరు మిస్టేక్స్ చేసి ఇలా ఇలా కట్ చేసి మళ్ళీ కింద రాసి, ఇలా కట్ చేసి మళ్ళీ కింద రాసి ఇలా కనుక చేస్తే మార్క్స్ అనేవి ఫుల్గా పడవు. సో మనం ఇందులో హాఫ్ పార్ట్ని మాత్రమే మనం చేసాం. దీంట్లో ఇంకొక పార్ట్ ఉంది. ఏంటది? ప్లాటింగ్. ఈ ప్లాటింగ్ని ఎలా చేయాలి? ఈ ప్లాటింగ్ని నేను స్కేల్ పైన చేస్తాను 1:1000 రేషియోకి. 1:2000 రేషియోకి కూడా ఎలా చేయాలో చెప్తాను. 1:1000లో చేస్తాను. ఎందుకంటే ఒకవేళ దీన్ని ప్లాట్ చేస్తే ఇది చాలా చిన్నగా వస్తుంది. అందుకే నేను 1:1000కి ప్లాట్ చేస్తాను. ఆర్ఎఫ్ గురించి చెప్తాను అందులో. డెఫినెట్గా మీరందరూ తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ అది. రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఆర్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్. ఇది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందనంటే మీకు ఆ టాపిక్ తెలుసుకున్న తర్వాత అర్థమవుతుంది. సో మన క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేసాం. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై బ్యాక్ ఇస్తాను. అండ్ త్వరలోనే మీకు ఒక న్యూస్ రాబోతుంది. డెఫినెట్గా దానికోసం వెయిట్ చేయండి. నా దగ్గర నుంచే రాబోతుంది. ఏంటో అనేది మీకే తెలుస్తుంది ఫ్యూచర్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కాంటాక్ట్ మీ. మీ డౌట్స్కి నేను ఆన్సర్స్ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.